చూడండి, ఇది పాపం దీన్ని ఎక్కడో ఉండే చిన్న పిల్లని లైన్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. పాపం దీనికి ఏమీ పెట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. నెక్స్ట్ ఎవరింటికి వెళ్తే వాళ్ళింటికి, దీనికి ఇంకా చిన్నది కదా తెలియదు, వాష్రూమ్ చేసేస్తుందని చాలా ఘోరంగా కొట్టేస్తున్నారు పాపం దీనికి ఎక్కడ పడుకోవాలో కూడా ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చింది మా సందులో, ఇక్కడ ప్రశాంతంగా పడుకుంది. నేనైతే డిస్టర్బ్ చేయలేదు. నాకు తోచినప్పుడు, నాకు దొరికినప్పుడు కొంచెం ఏదో ఆహారం పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అలవాటు అయితే మమ్మల్ని కూడా తిడుతూ ఉంటారు వీళ్ళందరూ. చాలా నిన్నైతే ఒక అతను చాలా పెద్ద కర్రతో కొట్టేశాడు. పాపం మార్చుకొని వెళ్ళిపోయింది. ఇంకొక అతను అయితే కర్రతో వెంటలు పెట్టాడు. నిజంగా ఇది అతను వెనకాల నుంచి వస్తున్నాడు, ఇది చూసుకోకుండా అటువైపు చూస్తుంది. నేనైతే దేవుడా ప్లీజ్ చూసుకోవాలి అనుకున్నాను. శివయ్య నువ్వే కాపాడు దీన్ని అని నేను అనుకున్నాను. వెంటనే చూసి పాపం తప్పించుకుంది ఆ దెబ్బ నుంచి. కానీ ఇంకొక అతను కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఎక్కడో బ్రతకవలసింది పాపం. వీటిని వదిలేరు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదో ఆడుకునే వస్తువులాగా తీసుకొచ్చేసి వాళ్ళకి అవసరం తీరిపోగానే ఇలాగ వదిలేస్తుంటారు. దాని అంతా అది వదిలితే ఎక్కడో బ్రతుకుతుంది కదా, బ్రతకడం వస్తుంది. అలాగా తల్లి దగ్గర కొన్ని రోజుల నుండి తల్లే నేర్పిస్తుంది. అలా చేయరు, ఇలానే అలా చేస్తుంటారు. నిన్నైతే చాలా చాలా బాధగా అనిపించింది. దేవుడా ఇది చక్కగా బ్రతకాలి, ఆహారం దొరకాలి. నేనైతే ఎవరు చూడకపోతే మాత్రం చూడకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పడుకుంది, నేనైతే లేపలేదు, పంపించలేదు. ఎంతసేపు ఉంటుందో ఉంటుంది. కానీ ఏ దెబ్బలు ఏమి తగిలించుకోకుండా టైంకి ఆహారం దొరికేటట్టు దేవుడిని అడుగుతున్నాను. మా